హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. జనసేన పార్టీ వాళ్ళకి దిక్కు లేకుండా టీడీపీ కూటమిలో ఉండి ముష్టి ఇస్తే 21 సీట్లు తీసుకున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఎప్పుడైనా మాట్లాడిందా? ఆ విషయాలు అందరికీ తెలిసినా కూడా మెలకుండున్నారు కదా. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని జనసేన పార్టీ నేత అంట పార్వతి ఒక క్రిమినల్ ని వెనక వేసుకొస్తూ ఉన్నారు. క్రిమినల్ గురించి మాట్లాడుతుంటే ఆ క్రిమినల్ ని అసలు ఎలా సమర్థిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అటువంటి వాళ్ళతో మాట్లాడటం కూడా తప్పే అంటూ ఒక టీవీ డిబేట్ లో మాట్లాడటం జరిగింది. ఓకే అమ్మా, జగన్మోహన్ రెడ్డి క్రిమినలా? ఎలా క్రిమినల్ అమ్మా? నింద వేసిన ప్రతి ఒక్కటి క్రిమినల్ కాదమ్మా. నువ్వు చదువుకోకపోతే చదువుకో. క్రిమినల్ కి విక్టిమ్ కి తేడా తెలిగిపోవటం అనేది నీ అజ్ఞానాన్ని బయటపెడుతూ ఉంది. నువ్వేం చదువుకున్నావో జనసేన పార్టీలో అందరిలాగే నువ్వు కూడా 10th పాస్ అయి ఉంటావో లేదు కూడా నాకు డౌటే లే. కానీ అమ్మా, క్రిమినల్ అంటే ఎవరో తెలుసా అమ్మా? ఆడపిల్ల దగ్గర డబ్బులు దొబ్బేసి, కిరణ్ రాయల్ మీ పార్టీ వాడమ్మా, తిరుపతి ఇన్ఛార్జి, డబ్బులు దొబ్బేసి 1,20,00,000 ఆ అమ్మాయిని అన్ని విధాలా వాడుకొని ఇప్పుడు అవసరం తీరిపోయిన తర్వాత ఇసిరి నూగుతారు కదమ్మా. అట్లాంటి ఎదవలనమ్మ క్రిమినల్స్ అనేది. అమ్మ, క్రిమినల్స్ అని ఇంకా ఎవరైనా ఉంటారు తెలుసమ్మా? తిరుపతిలో అమ్మ వార్డ్ నెంబర్ 14 ఇన్ఛార్జ్ అంటమ్మా రమేష్ అంట. రోడ్డు పైన పక్కన బళ్ళు పెట్టుకుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిల్లర డబ్బులు అడుక్కోవడం కోసం రెంకలేస్తున్నాడమ్మా. అట్లాంటి వాళ్ళు అంటారమ్మా చిల్లర క్రిమినల్స్ అని. అమ్మ, క్రిమినల్స్ అని ఎవరిని అంటారో తెలుసమ్మా? ఆడపిల్లల జీవితాలతో ఆడుకుని 1-2 పెళ్లిళ్ళు చేసుకొని అందరితో మనోవర్తులు అవి ఇచ్చేసి సెటిల్మెంట్లు చేసుకుంటారు కదమ్మా, అటువంటి వాళ్ళని అంటారమ్మా రిలేషన్ క్రిమినల్స్ అని. అమ్మా పార్వతి, ఇంకో విషయం తెలుసా అమ్మా? పూనం కౌర్ కంప్లైంట్ చేసిందమ్మా సో కాల్డ్ మీ అధినేత పైన. పార్వతి మెల్టన్ ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ చేసిందమ్మా పవన్ కళ్యాణ్ తనని హెరాస్ చేశాడని. అటువంటి వాళ్ళని అంటారమ్మా క్రిమినల్స్ అని. అమ్మాయిల వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తారు పోలీసులు. అయితే ఇంకా ఫిలిం ఛాంబర్ లో వీళ్ళు ఎట్లో మాలోనో ఎక్కడో కంప్లైంట్ చేశారు కాబట్టి అక్కడ అన్ని మూసుకొని కూర్చుంటున్నారు, చేతకని ఎదవలు కాబట్టి. సో అమ్మా, నీకు ఒక విషయం ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, 420లతో జతకట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అంతెందుకమ్మా, చిన్న కేసు అమ్మా. ఆఫ్టర్ ఆల్ ఇంత బుడ్డ కేసు. ఏం కేసో తెలుసా? అది సుగాలి ప్రీతి తెలుసు కదమ్మా. సుగాలి ప్రీతికి మినిమం అంటే మినిమం న్యాయం చేయలేని చేతకాని అసముద్రుడైన నాయకుడు మీ చేతకాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అటువంటి ఎదవల్ని మీ చుట్టూ పెట్టుకొని, అటువంటి పనికి మాలిన వాళ్ళని మీ చుట్టూ పెట్టుకొని, సూపర్ 6 ఇవ్వనటువంటి ఒక ప్రభుత్వాన్ని మీ చుట్టూ పెట్టుకొని, బయటకు వస్తే ప్రజలు ఎక్కడ అడుగుతారో చొక్కాలు పట్టుకుంటారో ఏమో అని బుల్లెట్ ప్రూఫ్ కార్లకి ఆర్డర్లు ఇచ్చేసి చుట్టూ జెట్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకొని సొంత దేశంలో నాయకులై ఉండి అభద్రతాభావంతో గడగడ కూడా వణికిపోతున్నారు చూడమ్మా, వాళ్ళని అంటారమ్మా క్రిమినల్స్ అని. మా పార్వతి గారు, మీ జనసేన పార్టీ నాయకుడు ఆడపిల్లలకు అండగా ఉంటా అన్నాడు కదమ్మా. ఇప్పటి వరకమ్మా సోనో విజన్ విషయంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే వాళ్ళ కూతురమ్మ ఏడ్చి చెప్పింది, పవన్ అన్న నువ్వు సహాయం చేయి, మా నాన్న నీ పేరు చెప్పి, నీ అభిమాని నీ పేరు చెప్పి చనిపోయారు, నువ్వే మాకేమైనా చేయాలంటే పట్టించుకున్నాడమ్మా? పట్టించుకోవాలా. ఒక ఎయిర్పోర్ట్ దగ్గర ఆయన ఏదో మీటింగ్కి వెళ్తుంటే ఒక తల్లి నా పిల్లకి అన్యాయం జరిగిందయ్యా అని ఏడుస్తూ పేపర్లు పట్టుకొని నా పిల్లని పాడు చేశారు, స్కూల్కి వెళ్ళే పిల్లని న్యాయం చేయండి అయ్యా అంటే కారు కూడా దిగలేదు. ఆ అమ్మాయి ఇస్తున్న కంప్లైంట్ కూడా తీసుకోలేదు. ఎన్నో ఆశలతో వచ్చి ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నించొని పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడని పక్కన వాళ్ళంతా చెప్తే నమ్మి పిల్లని తీసుకొని అన్ని కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి అక్కడ వెయిట్ చేస్తే కనీసం పలకరించలేదమ్మా. అడమ్మా క్రిమినల్ అంటే. మా క్రిమినల్ అంటే ఇంకేంటి తెలుసా? రాజమండ్రిలో గేమ్ చేంజర్ అనే ఈవెంట్ పెట్టి అక్కడ ఎంపీలతో ఎమ్మెల్యేలతో అందరితో పనులు చేయించుకొని తాగిన మొత్తంలోనో తెలియదు, బలిసిన అహంకారంతోనో తెలియదు యువతని రెచ్చగొట్టి మీరు సైలెన్సర్లు పిక్కి రైన్ స్టంట్ చేస్తూ ఉంటారని రెచ్చగొట్టి 2 కుర్రోళ్ళ జీవితాలు మధ్యాంతరంగా ముగిసేలాగా మాట్లాడినటువంటి వ్యక్తి ఉన్నాడు చూడు పవన్ కళ్యాణ్. ఆయనమ్మ క్రిమినల్ అంటే. అమ్మా, క్రిమినల్ అంటే ఇంకేంటో తెలుసా అమ్మా? మన్యంకి వెళ్ళి అరకు ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ ట్రైబుల్తో కలిసి అన్ని మంచి పనులు చేస్తా అని చెప్పి, రోడ్లు వేస్తా అని చెప్పి, అదే చేస్తా అని చెప్పి, ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి, అప్పుడే ఇక్కడ యువతకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆర్టికల్ 1 of 70ని
ఇంప్లిమెంట్ చేయాలని ముందుగా ఆర్జ్యం పోసాడు చూడండి అమ్మా, అదమ్మా క్రిమినల్ మైండ్ అంటే. అమ్మా ఇంకా చెప్పాలమ్మా పవన్ కళ్యాణ్ గారి గురించి. ఏమి లేని దగ్గరికి వెళ్ళి సీజ్ ద షిప్ అని కొన్ని కోట్ల రూపాయలు ఫైన్ కట్టించిన ఘనత పవన్ కళ్యాణ్ అమ్మా. మరి మేమేమనాలమ్మా దాని గురించి చెప్పండి అమ్మా. 32,000 మంది తప్పిపోయారంటూ సొల్లు కబుర్లు చెప్పి ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడతలేదమ్మా చేతకాని నాయకులు. అప్పుడేమనాలమ్మా. అమ్మా ఇంకా మనం చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయమ్మా. శివపార్వతి గారు, ఇంకా మీరు మాట్లాడిన మాటలు మా వాళ్ళు కూడా ఒకసారి వినిపిస్తాను. నేను ఎంతసేపు మాట్లాడిన దానికి కారణం ఏంటని ఒకసారి వినండి. అక్క మాట్లాడుతూ ఉంది. పోయి ఒక క్రిమినల్ కి చూపిస్తున్నారు, అదే బాధాకరమైన విషయం. అసలు వాళ్ళకి కనీసం బుర్ర ఉచిత జ్ఞానం ఉంటే ఎవరు ఒక క్రిమినల్ ని సపోర్ట్ చేయరు. నాకు తెలిసి ఒక క్రిమినల్ ని సపోర్ట్ చేయరు. దగ్గర పెట్టుకొని ఇలాంటి కామెంట్స్. యా ఓకే 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 సూపర్ గారు. సురేష్ గారు రియాక్ట్ అవ్వండి, టైం తక్కువ ఉంది. సో మీరు రియాక్ట్ అవ్వండి. ఏంటి ఇప్పుడు ఇవిడ క్రిమినల్ అన్నందుకు వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ రిప్లై ఇస్తున్నాడు, అది కూడా ఒకసారి వినండి. మాటకొస్తే క్రిమినల్ సపోర్ట్ చేస్తున్నారు. క్రిమినల్ అనడం చాలా తప్పు సార్. అది మేము కూడా అనాలంటే ఇంకా పూర్తి చీటరు, ఇచ్చిన మాటల్లో తప్పేటువంటి వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు, తల్లిని తిట్టిన వాళ్ళు, పోయి సంకెక్కిన వాళ్ళు, ఇట్లాంటి పదాలు వాడగలుగుతాం. మాకు తెలుసు, కానీ మేము వాడము. ఎందుకంటే వీళ్ళలాగా మాకు విజ్ఞత లేకుండా అయితే పోలేదు. తప్ప ఆ విధంగా మాట్లాడి ఇంకోసారి మీరు దయచేసి మేడం, మీరు దయచేసి పార్వతి గారు ప్రజలు రాసుకుంటున్నారు మీ యొక్క తప్పిదాన్ని. రాబోయేది ఆయన పైన మోపినటువంటి అభియోగాలన్నీ నిరూపించే వరకు క్రిమినల్ అంట. చెప్పుతో కొట్టాలి నిన్ను. శివపార్వతి బాటా చెప్పుతో తెగేదాకా కొట్టాలి తెలుసా నిన్ను. అభియోగం మోపితే విక్టిమ్ అవుతారు, అర్థమైందా. ఒక్క కేసును కూడా ప్రూవ్ చేయలేకపోయింది కదా ఇప్పటి వరకు కోర్టు వ్యవస్థలు. మీ గవర్నమెంటేగా, ఏం పీకుతారు పీక్కోండి మరి. సో ఈ విషయాన్ని ఇలాగే ప్రొలాంగ్ చేసుకుంటే చాలా కామెడీగా ఉంటది. కానీ మా అమ్మని తిట్టిన వాడిని నేను వదిలిపెట్టనని చెప్పి చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంఖ్యకి సమ్మగా వాసం చూస్తున్న పవన్ కళ్యాణ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే కదా, అవునా కదా. సో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు ఏ పార్టీ వాళ్ళైనా కూడా పక్క పార్టీ మీద నిందలు వేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి వేయాలి. మీరు ఒకటేస్తే ఇటు వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఓటేస్తారు. వాళ్ళ దగ్గర అటువంటి ప్రూఫ్స్లు, అటువంటి ఆధారాలు, అటువంటికి కావాల్సిన వీడియో ఫుటేజ్లు చాలా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జన సైనికులు కానీ టీడీపీ వాళ్ళు కానీ మాట్లాడితే బాగుంటుంది అనేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా రిక్వెస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.